దళిత బంధు అందని ద్రాక్షేణ 1020 మందికి పూర్తి స్థాయిలో అందని నిధులు. హుజురాబాద్లో 8,000 మందికి పైగా ఎదురుచూపులు. 290 కోట్ల ఖాతాలో ఉన్న డ్రా చేసుకోలేని వైనం. సో ఇది మనకు ప్రజెంట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దళిత సామాజిక ఆర్థిక అభ్యున్నతి మార్చేందుకు గత ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు పథకం నిలిచిపోయింది. లబ్ధిదారుల ఖాతాలో పథకానికి సంబంధించిన లక్షల్లో డబ్బులు ఉన్నా కూడా వాటిని డ్రా చేసుకోలేని విచిత్ర పరిస్థితి నెలకొందన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో అనేక లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం 290 కోట్లు వేసింది. ఆ డబ్బులు ఎండ మామూలు అవుతూ ఉన్నాయన్నమాట. ఇదే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. 2021 ఆగస్టు 16వ తేదీన హుజురాబాద్ మండలం సాలపల్లి గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయితే చేశారు. 2 రకాలుగా పథకం అయితే అమలు జరిగింది. పథకంపై ఇప్పుడు నీళ్ళు అయితే అమ్ముకున్నాయన్నమాట. ఎన్నికల సమయానికి ప్రభుత్వం వద్ద నిధులకు కటకట ఏర్పడింది. దీంతో లబ్ధిదారులకు 2 లక్షలు 8 లక్షల చొప్పున ఇచ్చి సర్ది చెప్పారు. కొన్ని చోట్ల 10 లక్షలు 5,000కి మించి సంబంధించిన డబ్బులు అయితే పలువురు అయితే కొంతమందికి అయితే అది కూడా రాలేదన్నమాట. అయితే కొంతమందికి వేసి కొంతమందికి వేయకపోవడం, కొంతమందికి ఆ ఖాతాలో ఉండిపోవడం ఇలా ఉన్న పరిస్థితి చూసుకుంటే ఈ పథకం మొత్తంగా ఆగిపోయినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వం అయితే ఈ పథకం నుంచి ఎక్కడా కూడా ప్రస్తావన అయితే చేయలేదన్నమాట. సో ఇది మాకు లేటెస్ట్ అప్డేట్. ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.